కల్తీ రాయుల ఆట కట్టించిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వికారాబాద్ పట్టణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్, వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 11 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రాజేందర్ నగర్ అత్తాపూర్ ఏరియాలోని ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసి అజిత్, చారణ్య, మాన్సుక్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అల్లం లేకుండా వెల్లుల్లి పొట్టు రసాయనాలతో కల్తీ అల్లాన్ని తయారు చేసి 5 కిలోల డబ్బాను 200కు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విక్రయిస్తున్నారని, వారి వద్ద నుండి ఒక ఆటో 11 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీకి వినియోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కల్తీ పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి అత్తాపూర్ సమీపంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పరిశ్రమ లాగా చేసుకొని అసలు ఎలాంటి అల్లము వెల్లుల్లి వాడకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. దానికి మన వికారాబాద్ జిల్లా ప్రజలు విక్టిమ్స్ గా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఒక మార్కెటింగ్ లో భాగంగా. ఇందులో ఇప్పుడు మీరు చూశారు అక్కడ డెమో, ఎలాంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండా ఒక దాదాపు మనం బయట కొంటే 1000 రూపాయలు అవుతున్నటువంటి కాస్ట్ ని 200 రూపాయలకే వాళ్ళు అమ్ముతురు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ కాస్ట్ లో ఎట్లా దీన్ని అమ్ముతురు అనేది. దీంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ చూస్తే వెల్లుల్లి పొట్టు, యాసిడ్స్ మరియు కెమికల్స్, అజెంటాక్స్, టైటానియం డయాక్సైడ్, ఆంతం గమ్, ఈ కెమికల్స్ ని వాడి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. 5 కేజీల కాటన్ బాక్స్ ను వాళ్ళు కేవలం 200 రూపాయలకే అమ్ముతున్నారు. ఈ సమాచారాన్ని వీళ్ళు సేకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు గతంలో మీరందరూ చూసి ఉంటారు. వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ అనేక సందర్భాల్లో నకిలీ టీ పౌడర్ కానీ, నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ కానీ ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముఖ్యంగా ఇక్కడ ఉన్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈరోజు ఆటోలో తీసుకొస్తున్నారు. ఆటో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు హై5 మరియు టేస్టీ కింగ్ టైగర్ అనేటువంటి బ్రాండ్ పేరుతోటి వీళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 5 కేజీలకి ఒక బాక్స్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు మనం బయట అల్లం కొన్నా వెల్లుల్లి కొన్నా కేజీ 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. వాళ్ళు 200 రూపాయలకి అమ్ముతురంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ, బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ, నకిలీ విత్తనాలు చేయటం కానీ, అమ్మటం కానీ, అదేవిధంగా గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఏ చర్యలు పాల్పడ్డా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.